ఓం శాంతి 16/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పావనంగా చేసి ఈ చదువు అన్ని చదువుల కంటే సులభం. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదవగలరు. కేవలం 84 జన్మల గురించి తెలుసుకోవాలి. ప్రశ్న: చిన్న పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఎలాంటి సాధన తప్పకుండా చేయాలి? జవాబు: ప్రతి ఒక్కరూ మురళిని చెప్పే సాధన అభ్యాసం తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. ఒకవేళ మురళి నడిపించకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉంటే నోరు తెరవబడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. మీరేం చదువుతారో దానిని ఇతరులచే చదివించాలి. చిన్న పిల్లలకు కూడా ఈ చదువు చదువుకునే హక్కు ఉంది. వారు కూడా బేహద్దు తండ్రి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులు. ఓం శాంతి. ఇప్పుడు శివబాబా జయంతి వస్తుంది. దాని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు అర్థం చేయించారు, అలా మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మిమ్మలను చదివించినట్లే అందరినీ చదివిస్తారు అని కాదు. శివబాబా మిమ్మలను చదివించారు. బ్రహ్మ శరీరం ద్వారా చదివించారు అని మీకు తెలుసు. మీరు శివబాబా జయంతిని తప్పకుండా ఆచరిస్తారు. శివుడి పేరే చెప్తారు. వారు నిరాకారులు. వారిని శివుడు అని అంటారు. శివుడు జనన మరణ రహితుడు అని వారు చెప్తారు. మరి తండ్రి జయంతి ఎలా జరుగుతుంది, నంబర్ వారుగా ఎలా ఆచరిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. ఇంకా ఆచరిస్తూనే ఉంటారు కనుక వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి బ్రహ్మ తనువును ఆధారంగా తీసుకుంటారు. నోరు తప్పకుండా కావాలి. అందుకే గోముఖానికి మహిమ ఉంది. ఈ రహస్యం కొద్దిగా క్లిష్టమైనది. శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారి నుండి మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. భారతదేశానికి బేహద్దు వారసత్వం ఉండేది, ఇతరులు ఎవ్వరికీ ఉండదు. భారతదేశాన్ని సత్యఖండం అని అంటారు. తండ్రిని కూడా సత్యం అని అంటారు. ఈ విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. కానీ కొందరికి త్వరగా అర్థం కాదు, కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ యోగము, చదువు రెండు జారిపోయేవే. అందులో కూడా యోగం ఎక్కువగా జారిపోతుంది. జ్ఞానం బుద్ధిలో ఉంటుంది, కానీ స్మృతి చేయడం క్షణ క్షణము మర్చిపోతారు. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అను జ్ఞానం మీ బుద్ధిలో ఉండనే ఉంది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వారి బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరు మొట్టమొదటి నెంబర్లో వస్తారో వారు 84 జన్మలు తీసుకుంటారు. మొట్టమొదటి సర్వశ్రేష్ఠులు అని లక్ష్మీ నారాయణులను అంటారు. నర్ని నుండి నారాయణుడిగా అయ్యే కథ కూడా ప్రసిద్ధమైనది. పౌర్ణమి రోజున చాలా స్థానాలలో సత్యనారాయణ కథ నడుస్తుంది. ఇప్పుడు మీరు నిజంగా బాబా ద్వారా నర్ని నుండి నారాయణుడిగా అయ్యే చదువు నేర్చుకుంటున్నారు. ఇది మీకు తెలిసి పావనంగా అయ్యే చదువు అన్ని చదువుల కంటే చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఈ చదువు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు, ఎవరైనా అందరికీ ఒకే చదువు. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. తల్లి తండ్రులు పిల్లలకు కొద్ది కొద్దిగా నేర్పుతూ ఉండాలి. సమయం చాలా ఉంటుంది. శివబాబాను స్మృతి చెయ్యండి అని పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. సమయం చాలా ఉంది అని బ్రహ్మ బాబా ద్వారా అప్పుడు చెప్పారు. ఇప్పుడైతే సమయం లేదు. ఆత్మ శరీరం రెండింటి తండ్రి వేరువేరుగా ఉన్నారు. ఆత్మ కూడా నిరాకారమే, పరమాత్ముడి సంతానం. తండ్రి కూడా నిరాకారులే. ఆ నిరాకారులైన శివబాబా మా తండ్రి అని చాలా సూక్ష్మంగా ఉంటారు అని కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, మర్చిపోరారు. ఆత్మలైన మీరు కూడా బిందువులు, సూక్ష్మమైన వారు. పైకి వెళ్తే పెద్దగా కనబడరు, క్రిందికి వస్తే చిన్నగా అవ్వడం ఇలా ఉండదు. వారు బిందువే. పైకి వెళ్ళినట్లయితే మీకు కనిపించరు, బిందువు కదా. బిందువు ఏం కనిపిస్తుంది? ఈ విషయాలపై పిల్లలు బాగా మననం కూడా చేయాలి. ఆత్మలైన మీరు శరీరం ద్వారా పాత్రను అభినయించడానికి పైనుండి వచ్చారు. ఆత్మ పెరగడము తరగడము ఉండదు. అవయవాలు మొదట చిన్నవిగా తర్వాత పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. నంబర్ వారుగా ఎవరు ఎంత చదివారో అంతే చదివిస్తారు. అది తప్పనిసరి. నేర్పించేందుకు అందరూ తప్పకుండా టీచర్లుగా కూడా అవ్వాలి.
తండ్రిలో జ్ఞానం ఉంది. వారు అతి సూక్ష్మమైన పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇక్కడ ఒకేసారి సంగం యుగంలో మాత్రమే వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరు వచ్చి మాకు సుఖం ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మలను పతిత ప్రపంచం నుండి నూతన సత్యుగ సుఖీ పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి, లేక అక్కడికి వెళ్ళే మార్గాన్ని తెలియజేయండి అని మనం పిలుస్తామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయంగా వస్తారో అప్పుడే మార్గాన్ని చూపగలరు. ఎప్పుడు ప్రపంచాన్ని పరివర్తన చేయాల్సి ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు. ఇవి చాలా సాధారణ విషయాలు, నోట్ చేసుకోవాలి. ఈరోజు బాబా ఇలా అర్థం చేయించారు, మేము కూడా ఇలా అర్థం చేయించాము. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ నోరు తెరవబడుతుంది. మీరు మురళీధరుని సంతానము కనుక మీరు తప్పకుండా మురళీధరులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరుల కళ్యాణం చేస్తారో అప్పుడే నూతన ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువు ఇక్కడి కొరకే. ఈ చదువు భవిష్య నూతన ప్రపంచం కొరకు. అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ సతాయించే 5 వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యం అనగా పరాయి రాజ్యంలో ఉన్నాం. మీరే మొదట మీ రాజ్యంలో ఉండేవారు. దానిని మీరు నూతన ప్రపంచము స్వర్గం అని అంటారు. మళ్ళీ అదే భారతదేశమునే పాత ప్రపంచం అని అంటారు. నూతన ప్రపంచంలో భారతదేశము అను గాయనం కూడా ఉంది. నూతన ప్రపంచంలో ఇస్లామీయులు, బౌద్ధులు అని అనరు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని మేల్కొల్పుతున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రనే అలా ఉంది. వారు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. భారతదేశమే మొదటి దేశం. మొదట భారతదేశమునే స్వర్గం అని అంటారు. భారతదేశం ఆయువు కూడా పరిమితమైంది. లక్షల సంవత్సరాలు అని అనడం అపరిమితమైపోతుంది. లక్షల సంవత్సరాల విషయం ఏది స్మృతిలో ఉండదు. ఒకప్పుడు నూతన భారతదేశం ఉండేది. ఇప్పుడు దానిని పాత భారతం అని అంటారు. భారతదేశమే నూతన ప్రపంచంగా అవుతుంది. మీరిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నారు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నూతనంగా పవిత్రంగా అవుతుంది. మళ్ళీ శరీరం కూడా క్రొత్తది లభిస్తుంది అని తండ్రి సలహా ఇస్తున్నారు. ఆత్మ శరీరం రెండు సతో ప్రధానంగా అవుతాయి. మీకు సుఖం కొరకే రాజ్యం లభిస్తుంది. ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా. నూతన ప్రపంచంలో సుఖ శాంతులు రెండు ఉన్నాయి. అక్కడ ఏ తుఫానులు మొదలైన ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా ఉంటారు. ఇక్కడ అశాంతి ఉంది కనుక అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యుగంలో అందరూ శాంతిగా ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇవి బేహద్దు విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో బేహద్దు జ్ఞానం ఉంది. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే బేహద్దు డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బేహద్దు డ్రామా ఎలా నడుస్తుంది అను పేరు కూడా వినలేదు. సత్యుగ త్రేతాయుగాలు గడిచిపోయాయి అని, వాటిలో వీరి రాజ్యాలు ఉండేవి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ అన్ని ధర్మాల గురించి పూర్తిగా తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపే వచ్చాయి. ఇందులో 1250 సంవత్సరాలు కలియుగం అంతా లెక్క ఉంది. సృష్టి ఆయువే 2500 సంవత్సరాలని కాదు. మంచిది, ఇంకా ఎవరు ఉండేవారు అని ఆలోచించబడుతుంది. వారి ముందు దేవీ దేవతలు, వారు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు ఉన్నవారు. సూర్యవంశీ, చంద్రవంశీలు 2500 సంవత్సరాలలో ఉన్నారు. మిగిలిన సగంలో వీరంతా ఉండేవారు. మిగతా వారు ఇంతకంటే ఎక్కువగా ఏ లెక్కాచారం వెలువడదు. పూర్తి, ముప్పాతిక, అర్ధ, పాతిక 4 భాగాలు ఉన్నాయి. నియమానుసారం ముక్కలు ముక్కలుగా చేస్తారు కదా. అర్ధంలో అయితే ఇది ఉంది. సత్యుగంలో సూర్యవంశీ రాజ్యం, త్రేతాయుగంలో చంద్రవంశీ రామరాజ్యం అని కూడా అంటారు. ఇది మీరు రుజువు చేసి తెలియజేస్తారు కనుక ఎవరైతే మొట్టమొదట సత్యుగంలో వస్తారో వారికి తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. కల్పమే 5000 సంవత్సరాలు. మనుషులు 84 లక్షల యోనులు అని అనేస్తారు కనుక కల్పం ఆయువు కూడా లక్షల సంవత్సరాలని చెప్తారు.
ఎవరు ఒప్పుకోరు కూడా. ఇంత పెద్ద ప్రపంచం ఉండేందుకు వీలు లేదు. అదంతా అజ్ఞానము, ఇది జ్ఞానము అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరులైతే తండ్రి ఒక్కరే. వారి ఈ నోటి ద్వారా జ్ఞానం ఇస్తున్నారు కనుక గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా, బ్రహ్మ ద్వారా మీ అందరినీ దత్తు తీసుకుంటారు. ఈ కొన్ని విషయాలు అర్థం చేయించడం చాలా సహజం. ఒకరోజు అర్థం చేయించిన తర్వాత వదిలేస్తే బుద్ధి మళ్ళీ ఇతర విషయాలలో నిమగ్నం అయిపోతుంది. పాఠశాలలో ఒక రోజు చదివిస్తారా, లేక రెగ్యులర్గా రోజు చదవాల్సి వస్తుందా? జ్ఞానం ఒక్క రోజులో అర్థం చేసుకోలేరు. బేహద్దు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక తప్పకుండా బేహద్దు చదువే అయి ఉంటుంది. బేహద్దు రాజ్యాన్ని ఇస్తారు. భారతదేశంలో బేహద్దు రాజ్యం ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు బేహద్దు రాజ్యం చేసేవారు. వీరి రాజ్యాన్ని ఎలా పొందారు అని ప్రశ్నించేందుకు ఎవ్వరికి ఈ విషయాలు స్వప్నంలో కూడా స్ఫురించి ఉండవు. యోగులైన కారణంగా వారిలో పవిత్రత ఎక్కువగా ఉండేది కనుక వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా యోగులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ 84 జన్మలు తీసుకొని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణ కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారు అని మనుషులకు తెలియదు. వీరిని భగవాన్, భగవతి అని అనలేరు. వీరికంటే ముందు 84 జన్మలు తీసుకున్న వారు ఎవ్వరూ లేరు. మొట్టమొదట సత్యుగంలో ఎవరు రాజ్యం చేస్తారో వారి 84 జన్మలు తీసుకొని నంబర్ వారుగా క్రిందకు వస్తారు. ఆత్మలైన మీరే దేవతలుగా అవుతారు. తర్వాత మీరే క్షత్రియులు అవుతారు. డిగ్రీ తగ్గుతూ పోతుంది. పూజ్యుల నుండి పూజారులు అని మహిమ కూడా ఉంది. సతో ప్రధానం నుండి మళ్ళీ తమో ప్రధానంగా అవుతారు. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వెళ్ళిపోతారు. ఇదెంత సహజమైనది. కానీ మాయ ఎలాంటిది అంటే అన్ని విషయాలను మరిపింపజేస్తుంది. ఈ అన్ని పాయింట్లను చేర్చి పుస్తకాలు మొదలైనవి తయారు చేయవచ్చు, కానీ అవేవి ఉండవు. ఇది తాత్కాలికం. తండ్రి ఏ గీతను వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగే అర్థం చేయించారు. ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. మొత్తంగా ఉన్న ఇవన్నీ వినాశన సమయంలో కాలిపోతాయి. సత్య త్రేతాయుగాలలో ఏ పుస్తకాలు ఉండవు. తర్వాత భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతాయి. ఎన్నో వస్తువులు తయారవుతాయి. రావణుని కూడా తయారు చేస్తారు, కానీ రావణుడంటే ఎవరు ఏమీ తెలుపలేరు. ప్రతి సంవత్సరము తయారు చేస్తారు, తగలబెడతారు కనుక రావణుడు తప్పకుండా పెద్ద శత్రువై ఉంటాడు అని తల్లి చెప్తున్నారు. కానీ శత్రువు ఎలా అయ్యాడో ఎవరికీ తెలియదు. సీతను అపహరించాడు కనుక బహుశా శత్రువుగా ఉంటాడు అని వారు భావిస్తారు. రాముడి సీతను అపహరించాడు అంటే పెద్ద గజ దొంగ అయి ఉంటాడు కదా. ఎప్పుడు దొంగతనం చేస్తాడు? త్రేతాలోన, త్రేతాయుగం అంతిమంలోన. ఈ విషయాలపై కూడా విచారం చేయబడుతుంది. ఎప్పుడు దొంగతనం జరగాలి? ఏ రాముడి సీత అపహరించబడింది? రామ సీతల రాజధాని కూడా నడిచిందా? ఒకే రామ సీతలు ఉన్నారా? శాస్త్రాలలో ఇది ఒక కథలాగా వ్రాయబడి ఉంది. ఏ సీత అని ఆలోచించబడుతుంది. 12 మంది త్రేతాయుగంలో రామ సీతలు ఉంటారు కదా. మరి ఏ సీతను అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అయి ఉంటుంది. రాముడి సీత అపహరించబడింది అని చెప్తారు. ఇప్పుడు రామరాజ్యంలో పూర్తి సమయమంతా ఒకరి రాజ్యమే ఉండదు. తప్పకుండా వారి వంశం ఉంటుంది కనుక ఏ నంబర్ సీత అపహరించబడింది? ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలన్నీ అర్థం చేయించగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని దెబ్బలు తింటూ తింటూ ఎంత దుఃఖితులై ఉన్నారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో అప్పుడు బాబా ఈ దుఃఖం నుండి విడిపించండి అని అరుస్తూ ఉంటారు. రావణుడు వస్తువు ఏమీ కాదు కదా. ఒకవేళ వ్యక్తి అయితే తమ రాజును ప్రతి సంవత్సరం ఎందుకు చంపుతారు? రావణుడికి తప్పకుండా పత్ని కూడా ఉంటుంది. మండోదరి చిత్రాన్ని చూపిస్తారు. మండోదరి చిత్రంను తయారు చేసి తగులబెట్టడం ఎప్పుడు చూడలేదు కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అసత్య మాయ, అసత్య ఖాయము. ఇప్పుడు మీరు అసత్య మనుషుల నుండి సత్యమైన దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వ్యత్యాసం ఉంది కదా. అక్కడైతే సదా సత్యమే చెప్తారు, అది సత్యఖండం.
ఇది అసత్య ఖండం కనుక అసత్యమే చెప్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన సాగరులైన తండ్రి ప్రతిరోజు ఏ బేహద్దు చదువును చదివిస్తున్నారో దానిపై విచార సాగరం మతనం చేయాలి. ఏం చదివారో దానిని ఇతరులచే కూడా తప్పకుండా చదివించాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్దు డ్రామా ఎలా నడుస్తోంది? ఇది అనాదిగా తయారైన అద్భుతమైన డ్రామా. ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించాలి. వరదానము, పవిత్రత యొక్క శ్రేష్టమైన ధారణ ద్వారా ధర్మ సంస్కారం గల సమర్థ సామ్రాట్ భవ. మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ పవిత్రత. ఒకే ధర్మము అనగా ఒకే ధారణ. స్వప్నము లేక సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత అనగా వేరే ధర్మం ఉండరాదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యక్తము లేక వికల్పం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇప్పటి శ్రేష్ట సంస్కారాల ఆధారంతోనే భవిష్య ప్రపంచం తయారవుతుంది. ఇప్పటి సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. స్లోగన్, ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మతో ఉంటుందో వారి విజయీ రత్నాలుగా అవుతారు. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సంతుష్టత గుణాన్ని ధారణ చేసి హద్దు యొక్క నాది నీది అనే చక్రం నుండి ముక్తులు కండి. సంతుష్టత సదా నిర్వికల్ప చెడు సంకల్పాల నుండి విడుదల చేస్తుంది. ఏక్రస్ విజయీ ఆసనానికి అధికారిగా చేస్తుంది. సంతుష్ట మణులు సదా బాప్దాదా హృదయ సింహాసనాధీశులు, సహజ స్మృతి యొక్క తిలకధారీలు, విశ్వ పరివర్తన సేవ యొక్క కిరీటధారీలై తన సంపన్న స్థితిలో స్థితమై ఉంటారు. ఈ సంతుష్టతయే బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం. ఓం శాంతి.